ఫర్టిలిటీ క్లినిక్స్‌కి అనేది వస్తున్నప్పుడు మాక్సిమమ్‌గా యూజువల్‌గా ఈ మధ్యనైతే నిజం చెప్పాలంటే కపుల్స్‌ని చూస్తుంటే హ్యాపీగానే ఉంది. చాలామంది ఇద్దరు హస్బెండ్, వైఫే వస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటనేది తెలుసుకోవడానికి, ఫర్దర్ డెసిషన్స్ అనేది తీసుకోవడానికి. కానీ కొంత పర్సెంటేజ్ మాత్రం ఉంటారు. ఓన్లీ ఫీమేల్సే వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు సింగిల్‌గా వస్తారు. లేదు అంటే అమ్మ వాళ్ళతోనన్నా, లేపోతే అత్తయ్య వాళ్ళతోనన్నా వస్తారు. హస్బెండ్ అనేది చాలా రేర్‌గా వస్తారు. అండ్ వాళ్ళొచ్చినప్పుడు ప్రతిసారి చెప్పేదేంటంటే, "మేడం నెక్స్ట్ టైమ్ మా హస్బెండ్ వచ్చినప్పుడు చెప్పండి మేడం కొంచెం నన్ను చూసుకోమని, కొంచెం నా గురించి అడగమని" ఇలాంటివన్నీ చెప్తుంటారనమాట. ఎందుకు అంటే ప్రాపర్ టైము అనేది వాళ్ళకి దొరకట్లేదు అని అర్థమవుతుంది. సో, ఈ ఫర్టిలిటీ జర్నీ అనేది చాలా టీడియస్ ప్రాసెస్. ఎమోషనల్‌గా అయినా, ఫిజికల్‌గా అయినా కానీ ఎక్కువగా కొంచెం మనం స్ట్రాంగ్‌గా అనేది ఉండాలి. ఇలాంటి టైంలో భర్త నుంచి వచ్చే సపోర్ట్ అనేది మంచిగా ఉంది అంటే తను కూడా ఎంతో ధైర్యంగా ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది చేయించుకొని సక్సెస్‌ఫుల్ ప్రెగ్నెన్సీస్‌లో ల్యాండ్ అనేది అవుతారండి. సో, మనము ఎంత మటుకు వాళ్ళకి సపోర్ట్ అనేది చేయగలమో అంత సపోర్ట్ చేయాలి. సో, ఈ మెసేజ్ అనేది మెయిన్‌గా హస్బెండ్స్‌కండి. ఒకవేళ మీ వైఫ్ ఏమైనా కానీ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు అంటే ఒకటిసారన్నా, 2 సార్లన్నా కానీ అట్‌లీస్ట్ మీకు కుదిరినప్పుడల్లా కానీ వాళ్ళకి కొంచెం వాళ్ళతో పాటొస్తే వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ మనోధైర్యం అనేది పెరుగుతుందండి.